హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఇప్పటికీ తత్వం బోధపడింది అని స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, తాను గనుక రాష్ట్రంలో ఎస్ఐఆర్ను అమలు చేయకపోయి ఉండి అడ్డుకొని ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన విధించేవారు. దీనిపై అమిత్ షా ముందుగానే ఒక ప్లాన్ వేసుకుని కూర్చున్నారు. తన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకే అమిత్ షా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ముందుకు తీసుకువచ్చారు. కాబట్టి వాళ్ళ కుట్రలను అడ్డుకునే విధంగా నేను ఎస్ఐఆర్ను రాష్ట్రంలో అమలు చేశాను. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అనుకున్నది సాగలేదు అనే విధంగా మమతా బెనర్జీ మాట్లాడారు. దీన్ని బట్టి చూసుకుంటే నిజానికి కేంద్రంలోని ప్రభుత్వం వెస్ట్ బెంగాల్పై చాలా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యిందనే తెలుస్తోంది. మమతా బెనర్జీ కనుక ఒప్పుకోకపోయి ఉంటే ఈ పాటికే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖచ్చితంగా వచ్చేది. గతంలో ఎన్నోసార్లు అంటే 2021 ఎన్నికల తర్వాత జరిగిన వైలెన్స్ తర్వాత కూడా రాష్ట్రపతి పాలన అక్కడ విధించే ప్రయత్నం కేంద్రం ఎక్కడా చేయలేదు. కానీ ఎస్ఐఆర్పై మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లే స్పష్టంగా అర్థమవుతుంది. మరి కేంద్రం ఇంత కఠినంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎందుకు వ్యవహరిస్తోంది అండ్ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ దీన్ని ఇప్పటికీ అడ్డుకునే ప్రయత్నాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్న ఎస్ఐఆర్ ప్రక్రియను వెస్ట్ బెంగాల్లో మాత్రం మమతా బెనర్జీ అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏకంగా దీన్ని గనక తన రాష్ట్రంలో ఈసీ గనక అమలు చేయాలని ప్రయత్నాలు చేసే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయి. తద్వారా అల్లర్లు సైతం చెలరేగుతాయి. దానికి నాకు ఎటువంటి సంబంధము లేదు అనే విధంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఈసీని హెచ్చరించే ప్రయత్నం చేశారు. దీనివల్ల శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం వెనక్కి తగ్గుతుందేమో అని ఆమె అనుకున్నారు. కానీ కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ వెనక్కి తగ్గలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ముందుకు వెళ్ళడానికి కేంద్రం సిద్ధమైంది. అవసరమైతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించైనా సరే మమతాను గద్దె దింపి దీన్ని అమలు చేయడానికి సిద్ధపడింది. ఎందుకంటే ఈసీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ రాజ్యాంగబద్ధ సంస్థలను పూర్తిగా సజావుగా తమ కార్యకలాపాలు కొనసాగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ వీటికి విఘాతం కలిగినా కూడా రాష్ట్రపతి పాలనను విధించేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. అంతేకాకుండా మమతా బెనర్జీ గురించి మనందరికీ తెలుసు. ఆమె అధికారంలో ఉన్న 15 ఏళ్లలో దాదాపు బంగ్లాదేశీల్లో చాలామందిని తన రాష్ట్రంలో తీసుకువచ్చి సెటిల్ చేయడానికి ప్రయత్నాలు అనేకం చేశారు. ఎందుకంటే వీళ్ళను తన ఓటు బ్యాంకుగా మార్చుకుంటే తన ప్రభుత్వం పదిలంగా ఉంటుంది. తద్వారా రాష్ట్రం మొత్తంగా నేనే పరిపాలించవచ్చు అనే క్రూరమైన ఐడియాలజీతో ఆమె ముందుకు సాగారు. ప్రతి నియోజకవర్గంలో 1 or 2% ఓట్లను ప్రభావితం చేసే విధంగా ఈ అక్రమ వలసదారులను తన రాష్ట్రంలోకి తీసుకువచ్చి ఆధార్ ఓటర్ కార్డులను తన పార్టీ కార్యకర్తల ద్వారా క్రియేట్ చేయించారు. దీనివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రంలో అక్రమ వలసదారులు అనేవాళ్ళు పెద్ద ఎత్తున నివాసం ఉంటూ ఉన్నారు. ఇది దేశ భద్రతకే పెను ప్రమాదంగా మారుతుంది. ఒక్క వెస్ట్ బెంగాల్లో మాత్రమే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా ఇలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు, అక్కడ పని చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎక్కువగా వెస్ట్ బెంగాల్లోనే ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. వీళ్ళకు వెస్ట్ బెంగాల్కు సంబంధించిన ఓటర్ కార్డు అనేవి లభిస్తాయి. వాటిని తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్తారు. సరిగ్గా ఎన్నికలు వచ్చిన సమయంలో ఆ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఓటు వేసి వస్తారు. మమతా బెనర్జీకి కావాల్సింది కూడా ఇదే. కాబట్టి ఆమె దీన్ని ఇన్నాళ్ళుగా అమలు చేస్తూ వచ్చారు. కానీ కేంద్రం దీనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఈ అక్రమ వలసదారుల వల్ల మన దేశంలో పెద్ద ఎత్తున సమస్య ఏర్పడుతుంది అనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు వీళ్ళందరినీ గుర్తించి వెనక్కి తిప్పి పంపిస్తూ ఉన్నాయి. దీనికి ఇప్పుడు ఈసీ తీసుకువచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా చాలా ఉపయోగపడుతుంది అని కేంద్రం ఇప్పటికే గుర్తించింది. యూపీ లాంటి రాష్ట్రాల్లో అయితే యోగి ఆదిత్యనాథ్ అన్ని జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు సైతం జారీ చేశారు. మీరంతా కూడా జిల్లాలలో డిటెన్షన్ క్యాంపులను ఏర్పాటు చేసుకోండి. ఎస్ఐఆర్ పూర్తి కాగానే ఎవరెవరు ఓటర్ కార్డులను కోల్పోతారో వాళ్ళందరినీ కూడా ఈ డిటెన్షన్ క్యాంపుల్లో ఉంచుదాం.
తద్వారా వాళ్ళను బంగ్లాదేశ్కు తిప్పి పంపుదాం అనే విధంగా ఆదేశాలు సైతం జారీ చేశారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను ఒక రకంగా చూసుకుంటే మినీ ఎన్ఆర్సీ అనే చెప్పుకోవచ్చు. సో దీని కనుక వెస్ట్ బెంగాల్లో అమలు చేసే ఖచ్చితంగా వీళ్ళ భాగోతం మొత్తం బయటపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై కఠినంగా వ్యవహరించైనా, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించైనా సరే వెస్ట్ బెంగాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ముందుగానే దీన్ని పూర్తి చేయాలని భావించారు. సో మమతా బెనర్జీ దీన్ని అడ్డుకోవడానికి, అల్లర్లు క్రియేట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కేంద్రం నుంచి మాత్రం ఆమెకు ఒక స్పష్టమైన హెచ్చరిక వచ్చినట్లే తెలుస్తుంది. దీనివల్లనే మమతా బెనర్జీ చేసేదేమీ లేక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తే ఇక తన అధికారం కోల్పోతాను, కాబట్టి భవిష్యత్తులో గెలిచేందుకు సైతం అవకాశం ఉండదు, కాబట్టి ఇక ఏమీ చేయలేక ఎస్ఐఆర్ను తన రాష్ట్రంలో అమలు చేసేందుకు ఒప్పుకున్నారు. అయినా కూడా ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ అక్కడ జరుగుతోంది. కానీ ఆ రాష్ట్రంలో బిఎల్ఓలపై స్థానిక టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బిఎల్ఓ కార్యకర్తలు అంటే వాళ్ళకేమీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు అండ్ ప్రభుత్వ పరంగా ఎక్కువగా ప్రొటెక్షన్ సైతం ఉండదు. జస్ట్ చిన్న అంగన్వాడీ కార్యకర్తలు లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి వారు మాత్రమే బిఎల్ఓ ఆఫీసర్లుగా ఉంటారు. కాబట్టి వాళ్ళపై ఒత్తిడి తీసుకువస్తే ఖచ్చితంగా వాళ్ళు బెదిరిపోతారు. దీనివల్ల వీళ్ళకు కావాల్సినట్లు ఎస్ఐఆర్ ఫామ్స్ను ఫిలప్ చేస్తారు అనే విధంగా టీఎంసీ కార్యకర్తలు వాళ్ళపై ఒత్తిడి తీసుకువస్తున్నందువల్లనే ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 28 మందికి పైగా చనిపోయారు అని ఏకంగా మమతా బెనర్జీనే ప్రకటించారు. ప్రస్తుతం బిఎల్ఓ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్కు అప్డేట్ చేస్తున్న ఫామ్లను చూస్తున్నా కూడా దాదాపు 2200 మంది బిఎల్ఓ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్కు తాము చేసిన సర్వేలో ఒక్కరంటే ఒక్క డెడ్ ఓటరు లేరని, లేదంటే డూప్లికేట్ ఓటరు లేదంటే ఆ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు అనే విధంగా ఈ బిఎల్ఓ ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్కు నివేదిక ఇచ్చారు. దాదాపు 2200 ఆఫీసర్లు ఇటువంటి నివేదికను ఇచ్చారంటే ఇది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవచ్చు. ఎప్పుడో 2003లో జరిగింది లాస్ట్ టైం ఎస్ఐఆర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చి ఉంటాయి, చాలామంది చనిపోయి ఉంటారు, చాలా డూప్లికేట్ ఓటర్లు అనేవి క్రియేట్ అయి ఉంటాయి, చాలామంది ట్రాన్స్ఫర్ అయి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కటంటే ఒక్కరు కూడా లేరు అంటే ఇది చాలా అనుమానాలకు దారి తీస్తుంది. దీనంతటిని చూస్తూ ఉంటే బిఎల్ఓలపై స్థానిక టీఎంసీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినట్లే కనిపిస్తుంది. సో ఇలా నివేదిక ఇవ్వడాన్ని ఈసీ ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంది. వీటన్నిటిపై సమగ్రంగా విచారణ జరిపించేందుకు సైతం సిద్ధమవుతోంది. సో ఈ విధంగా మమతా బెనర్జీ ఇప్పటికీ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీనివల్ల చాలా వరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో చాలా గ్రామాలు ఖాళీ అయిపోయి వీళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కు తరలిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ విధంగా టీఎంసీ కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా బిఎల్ఓ ఆఫీసర్లు సరిగ్గా పని చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. ఒకవైపు గ్రామాలు ఖాళీ అయిపోతున్న సందర్భం, మరోవైపు టీఎంసీ కార్యకర్తల వల్ల కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతున్న సందర్భాలు రెండు కూడా వెస్ట్ బెంగాల్లో మాత్రమే జరుగుతున్నాయి. యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్నా కూడా ఓన్లీ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాలపై కేంద్రం చాలా సీరియస్గా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. ఇది కనుక జరగకపోతే ఆ రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినా కూడా 100% పర్ఫెక్ట్గా వచ్చింది అని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేం. ఎక్కడో చోట ఈ కార్యకర్తల ఒత్తిడితోనూ ఆత్మహత్యలు చేసుకున్న బిఎల్ఓ ఆఫీసర్లు ఉన్నారు. అదే సమయంలో తప్పుడు నివేదికలు ఇస్తున్న ఆఫీసర్లు వాళ్ళ ఒత్తిడి వల్ల చేస్తున్న పనులు కూడా చాలానే బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈసీ ఈ రెండు రాష్ట్రాలపై చాలా కీలకంగా దృష్టి సారించాలి. ఎక్కడ చిన్న తప్పు జరిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు అని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.